दोस्तों मस्त खाओ पियो एंजॉय। खाओ यार खाओ, हमारे दोस्त की वजह से आज हम 5 स्टार होटल में पी रहे हैं। ये 600 ले लो। हमारा जानी लखपति बन गया, लखपति। మన జానీ కోటీశ్వరుడు, కరోర్పతి కరోర్పతి। చూడండి अरे जानी जानी, ये देख तुम्हारा फोटो तेलुगु पेपर में आ गया, देख। चुप बे। ఆఫీసు మేనేజర్ని హత్య చేసి పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్యాణ్. అన్ని చోట్ల పోలీసులు గాలింపు. అవును బాబు, అన్ని పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేదైనా అయితే మా అందరివి అనాథ బతుకులవుతాయి. కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేం బ్రతుకుతున్నాం. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపానువైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకులే జానీ అంత పరిశాన్ అవుతావు? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నైరే, ఏదో 4 డబ్బుల కోసం ఇద్దరు కమాలు ఉధర్ కమాలు ఇద్దరు మార్చమే తప్ప మర్డర్లు చేసి మనుషుల్ని ఏమార్చలేదురా. ఆ బద్మాష్గాలో ఓ మంచి మనిషి ప్రాణాలు తీశారు, ఓ అమాయకుని కేసులో ఇరికించారు, టోటల్ గా కుటుంబాన్నే దిక్కు లేకుండా చేసేశారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును, వెళ్తాను. నా వల్ల జరిగిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఏ నేరం చేయని కళ్యాణ్ బాబును కాపాడి ఆ నీచ్ కమీన్ కుత్తే నా కొడుకుల బండారం బయట పెట్టి వాళ్ళని బొక్కలో తోయించి ఆ తర్వాతే బాంబే తిరిగి వస్తాను. ఏంటమ్మా ఇది? తమ్ముడేమయ్యాడోనని దిగులు బెంగతో ఎన్ని రోజులు నువ్వు తినడం మానేస్తావమ్మా? పస్తులుండడం వల్ల పరిస్థితులు బాగుపడతాయా? నా మాట విని కొంచెం తినమ్మా. వద్దమ్మా, ఈ తిండి తిని నేనెవరి కోసం బతకాలి? కష్టం అంటే తెలియదు నా బాబు. నేరం నెత్తిని వేసుకుని ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాడే దిక్కని వాడి మీద ప్రాణాలు పెట్టు బతుకుతుంటే ఆ బిడ్డే దూరం అయిన తర్వాత ఈ తిండి నేను ఎవరి కోసం తినాలి?